జరగబోయే కాంగ్రెస్ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నాందేడ్ మీదుగా నిర్మల్కు చేరుకోనున్నారు. ఈ బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఆయా శాఖలకు చెందిన మంత్రులు హాజరు కానున్నారు. 3 రోజులుగా మంత్రి సీతక్క నిర్మల్లోనే మకం వేసి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిర్మల్ నియోజకవర్గంతో పాటు ముదోల్, ఖానాపూర్, బోధ్ నియోజకవర్గాల నుండి జన సమీకరణ చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సుమారు 65,000 మందికి సరిపోయేలా సభాస్థల్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. నిర్మల్ జిల్లాలో నేడు జరగబోయే కాంగ్రెస్ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నాందేడ్ మీదుగా నిర్మల్కు చేరుకోనున్నారు. ఈ బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఆయా శాఖలకు చెందిన మంత్రులు హాజరు కానున్నారు. 3 రోజులుగా మంత్రి సీతక్క నిర్మల్లోనే మకం వేసి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిర్మల్ నియోజకవర్గంతో పాటు ముదోల్, ఖానాపూర్, బోధ్ నియోజకవర్గాల నుండి జన సమీకరణ చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సుమారు 65,000 మందికి సరిపోయేలా సభాస్థల్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి ఒక మహిళకు ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. మరి గ్రౌండ్ నుంచి ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల బాధలు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజల పట్ల ఒక కమిట్మెంట్తో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆత్రం సుగుణ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి తను ఒక ఆదివాసీ గోండు తెగ నుంచి వచ్చి ఒక టీచర్గా పనిచేస్తూ ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద టీచర్ అమ్మగా ఉన్నప్పటికీ ఒక ప్రశ్నించే గొంతుకగా కూడా పనిచేస్తున్నటువంటి క్రమంలో అధిష్టానం గుర్తించి వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికే మరి వివిధ ప్రాంతాలలో, వివిధ నియోజకవర్గాలలో మేము గతంలో చూస్తే ఒకడే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మాకు గెలవడం జరిగింది. కానీ వివిధ ప్రాంతాలలో మాకుండే బలాలు, బలహీనతలు అన్ని బేరీజ్ వేసుకొని మరి రోజు రోజుకు మా బలాన్ని పెంచుకోవడం కోసం కొంత ప్రముఖులను చేర్చుకోవడం, మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, మంత్రులను చేర్చుకోవడం, మాజీ మంత్రులు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లను, ఇట్లా మంచి పేరు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటూ కూడా పార్టీని బలోపేతం చేసుకొని ఈరోజు ఈనాటికి ఉన్నటువంటి సర్వే ప్రకారం 1,00,000 మెజార్టీతో మా ఆత్రం సుగుణ గారిని ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలు గెలిపించబోతున్నందుకు మాకు చాలా సంతోషం. పేరు పేరున ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ పార్లమెంటు ఓటర్ మహాశయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. మరి మా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా సీఎం గారు మొదటిసారి ఆదిలాబాద్ జిల్లాలోనే అడుగుపెట్టాడు. నేను మళ్ళా గవర్నమెంట్ వచ్చినాక సీఎం అయినాక వస్తా అని ఆ రోజు ఇంద్రవెల్లి సాక్షిగా పిసిసి అధ్యక్షుడిగా దళిత గిరిజన దండోరా అప్పుడు చెప్పిండు. తర్వాత ఆయన మొదటి అడుగు సీఎం అయిన తర్వాత కూడా మరి మన ఆదిలాబాద్ జిల్లాకే, ఉమ్మడి మన జిల్లాకే రావడం జరిగింది. తర్వాత ఎన్నికల ప్రచారంలో కూడా మొన్న ఆదిలాబాద్కే మళ్ళీ అడుగు పెట్టడం జరిగింది. నిన్న ఆసిఫాబాద్ కూడా 2వ తారీఖు నాడు రావడం జరిగింది. రేపు ఒక త్యాగాల కుటుంబం, అసమానమైనటువంటి పోరాట యోధుడుగా ఈరోజు ఈ దేశ ప్రజల పక్షాన, దేశ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పట్ల ఒక ప్రజాస్వామిక గొంతుక, ప్రజల గొంతుక అయినటువంటి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మన యొక్క ఆదిలాబాద్ ఆడబిడ్డను కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించండి అని మరి ఆమె తరపున ప్రచారానికి కూడా
రేపు 11 గంటలకు క్రషర్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా మన రాహుల్ గాంధీ గారు వస్తున్న సందర్భంగా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లాలో నేడు జరగబోయే కాంగ్రెస్ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నాందేడ్ మీదుగా నిర్మల్కు చేరుకునున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వెరీ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. ఈరోజు కాంగ్రెస్ నిర్మల్లో జరగబోయే భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ అఖిల. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించుకున్నటువంటి కాంగ్రెస్ జనజాతర సభ ఏదైతుందో ఆ జనజాతర సభకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ రానున్నారు. దీనికి సంబంధించి నిర్మల్ జిల్లా కేంద్రంలోని క్రషర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మైదానంలో ఈ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ బహిరంగ సభకు సంబంధించి ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నాందేడ్ మీదుగా రానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. అయితే పార్లమెంటు అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ అగ్రనేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రి సీతక్క, ఇతర వివిధ శాఖలకు చెందినటువంటి మంత్రులు కూడా ఈ సభకు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి గత 3 రోజులుగా మంత్రి సీతక్క నిర్మల్లోనే మకాం వేసి ఈ బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తారు. అయితే ఇటు నిర్మల్ నియోజకవర్గంతో పాటు ముధోల్, ఖానాపూర్, బోతు నియోజకవర్గం నుండి జన సమీకరణ అంటే సుమారుగా 1,00,000కు తగ్గకుండా జన సమీకరణ చేసేందుకైతే గత 3 రోజులుగా ఈ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే నిలుస్తున్నారు. ఎందుకంటే వారి అగ్రనేత వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభను సక్సెస్ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి సుమారు అంటే 1,00,000 టార్గెట్ చేసుకున్నప్పటికీ 65,000 నుంచి 70,000 మంది ఈ సభకు హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇందుకు తగ్గట్టుగా సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. అదేవిధంగా అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అగ్రనేతతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఉప ముఖ్యమంత్రి రానున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇక ఉమ్మడి జిల్లాలో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం అయితే ఇప్పటికే అగ్రనేతలు ఇటు ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రచారం సభలో పాల్గొని ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా అగ్రనేత కూడా ఈ పార్లమెంటు అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలనేటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ నిర్మల్ జిల్లా కేంద్రానికి అయితే నేడు వస్తున్నారు. 11 గంటలకు రాహుల్ గాంధీ నాందేడ్ మీదుగా నిర్మల్కు చేరుకుంటారు. నేరుగా బహిరంగ సభకు వచ్చి ఆ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి అయితే ప్రసంగించనున్నారు. అఖిల. ఓకే శ్రీనివాస్, అయితే ఇప్పటికే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో కూడా గెలిచే దిశగా అయితే ముందుకు అడుగులు వేస్తుంది. మరి దీనిపై రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రసంగం ఇవ్వనున్నారు, అలాగే ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వనున్నారు? ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అయితే దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళికాబద్ధంగా పార్లమెంట్ ఎన్నికలలో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సీట్లలో విజయం సాధించాలనేటువంటి సంకల్పంతో అయితే ఇప్పటికే బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు సీఎంతో పాటు పార్టీ అగ్రనేతలంతా కూడా ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి ప్రచారంలో అగ్రనేతలు పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో వారు రాబోయే కాలంలో ప్రజలకు ఏదైతే చేయబోతున్నారో అవి హామీలు కూడా ఇస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈరోజు నిర్మల్ జిల్లాలో కనుక చూసుకున్నట్టయితే అగ్రనేత రాహుల్ గాంధీ అటు సీఎం ఇద్దరు అగ్రనేతలు రానున్నటువంటి నేపథ్యంలో ఆదివాసీలకు సంబంధించి ఇప్పటికే ఆదివాసీ హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కులు
ఆదివాసీలకు అందడం లేదనేటువంటి నేపథ్యంలో ఆదివాసీల హక్కులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఆదివాసీలకు సంబంధించినటువంటి దాని మీద ప్రత్యేకంగా వారికి హామీలు ఇస్తూ ప్రసంగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఆదివాసీ చట్టాల్లో కనుక తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు పోడు భూములకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా రాహుల్ ప్రసంగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా అదేవిధంగా 170 యాక్ట్ కి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటూ ప్రసంగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్ కు సంబంధించి చాలా చోట్ల ఇప్పటి వరకు కూడా అభివృద్ధి జరిగినటువంటి కొన్ని ఆదివాసీ ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలలో కూడా అభివృద్ధికి సంబంధించి వారికి ఒక హామీ ఇస్తూ ప్రసంగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటు ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో కూడా ఇప్పటి వరకు ఎప్పుడో మూతబడినటువంటి సిమెంట్ కర్మాగారం ఉంది. ఆ సిమెంట్ పరిశ్రమకు సంబంధించి కూడా ఇప్పటికే సీఎం సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తామని చెప్పేసి ఆసిఫాబాద్ లో జరిగినటువంటి సభలో సీఎం హామీ ఇచ్చారు. అదేవిధంగా రాహుల్ గాంధీ అగ్రనేత కూడా సిమెంట్ కంపెనీని తెరిపించే విధంగా హామీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా ఆదిలాబాద్ కు సంబంధించి రైల్వే మార్గాలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కావచ్చు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించి మొత్తంగా తీసుకున్నట్టయితే ఈ ప్రధానంగా రైల్వేలకు సంబంధించి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ల నిలుపుదలకు లేకుంటే కొత్త రైలు మార్గాలకు సంబంధించి కూడా కొంత హామీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజలంతా కూడా రాహుల్ గాంధీ ఏం హామీలు ఇస్తారు అనేటువంటి దాని మీద ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రధానంగా తీసుకున్నట్టయితే ఒకటి సిమెంట్ పరిశ్రమ తెరిపించే దానిపైన, తర్వాత సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ల నిలుపుదల, అదేవిధంగా ప్రధాన రైలు మార్గాలు ఏదైతే ఆదిలాబాద్ కు కనెక్టివిటీ అయ్యే విధంగా ఈ రైలు మార్గాల గురించి ప్రధానంగా మాట్లాడతారు. అదేవిధంగా అటవీ హక్కులు, అదేవిధంగా ఆదివాసీ హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కులకు సంబంధించి కూడా ఒక హామీ ఇచ్చి ప్రకటన చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే భావిస్తున్నారు. అట్లా ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.